అనుక్షణం ప్రజలపక్షం మైనెట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. సస్పెండ్ అయిన తహసీల్దార్ రైలు కింద పడే మృతి, కేసు దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే లక్కరెడ్డిపల్లి మండలంలో విధులు నిర్వహించి ఇటీవల సస్పెండ్ అయిన తహసీల్దార్ శ్రీనివాసులు గత కొద్ది రోజులుగా అన్నమయ్య జిల్లా కేంద్రం మద్దుపల్లి కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై గురువారం రాత్రి చిత్తూరు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికారిక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మదనపల్లిలో ఉర్దూ హైస్కూల్, గర్ల్స్ జూనియర్ కాలేజ్, జెడ్పీ హైస్కూల్లో ఘనంగా నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ కమిటీ చైర్మన్లు, కూటమి పార్టీల నేతలు ఎమ్మెల్యేతో పాటు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పిల్లల చదువులకు పెద్దపీట వేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబులు భావితరాల అభ్యున్నతి కోసం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, విద్యా ప్రమాణాలు పెంచి నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ విద్యార్థుల కోసం ఎన్నో బృహత్తర కార్యక్రమాలు తీసుకువచ్చారని కొనియాడారు. 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది తల్లుల అకౌంట్లో తమ బిడ్డల చదువు కోసం 10,000 కోట్లకు పైగా నిధులను తల్లుల అకౌంట్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్స్ తో పాటు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, నోట్ పుస్తకాలు, షూలు అందజేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నారా లోకేష్ ఆధ్వర్యంలో బలోపేతమైన కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు సాధించడం నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు. तारीख है, आपको मालूम होना चाहिए मदनपल्ली कॉन्स्टिट्यूंसी को 55 करोड़ रुपए दिए हैं इस साल। कितना? 50 पर 5 करोड़ रुपए इस साल सिर्फ बच्चों की फीस के तहत, वो बच्चों के बेहतर इल्म के लिए। आज आपके बच्चों जहां पढ़ रहे हैं उनको यूनिफॉर्म फ्री है, किताबें फ्री है। आप जाके नारायणा स्कूल में देख लो या नहीं कोई चैतन्य कॉर्पोरेट स्कूल में देख लो, डबल डिग्री वाले टीचर्स नहीं मिलेंगे। आपके बच्चों को इल्म हासिल करने के लिए डबल डिग्री के टीचर्स नहीं मिलेंगे। जब बनिस्बत यहाँ जितने भी टीचर्स हैं इस उर्दू स्कूल मदनपल्ली कॉन्स्टिट्यूंसी का उर्दू स्कूल का सर के मानिंद है। మదనపల్లి మండలం బాస్నికొండ గ్రామంలో బైపాస్ సమీపాన కళాకారుల కోరిక మేరకు ఎన్టీఆర్ కళానగర్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాకారులకు అండగా ఉంటానని, ప్రభుత్వం తరపున త్వరలోని సర్వే చేయించి వారి ఇంటి స్థలాల పట్టాలు అందజేస్తే రోడ్లు వేసి డ్రైనేజీలు నిర్మించి వారి కాలనీ అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి, కత్తి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. జాన్ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జాన్ నాయకత్వం, జాన్ నాయకత్వం, జై తెలుగుదేశం. నిమ్మనపల్లి మండల కేంద్రంలోని నిమ్మనపల్లి జడ్పీ తెలుగు ఉన్నత పాఠశాల ఆవరణంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల నుండి ఇంటికి వచ్చిన వెంటనే పాఠశాలలో నేర్పిన పాఠాలను హోంవర్క్ చేస్తున్నారా లేదా అని తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జడ్పీ ఉన్నత తెలుగు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజాద్ అలీ ఖాన్ తెలిపారు. నిమ్మనపల్లి జడ్పీ ఉన్నత తెలుగు పాఠశాల ఆవరణంలో మెగా పేరెంట్స్ సమావేశం నిర్వహించడం జరిగింది.
అనంతరం ఈ కార్యక్రమంలో రాజావేటవారిపల్లి నిమ్మనపల్లి జూనియర్ కళాశాల, బలనాయన వారిపల్లి జడ్పీ పాఠశాల, రెడ్డివారిపల్లి మోడల్ స్కూల్, వలసపల్లి కస్తూరిబాయి పాఠశాలలో ఈ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఎంఈఓ పద్మావతి, ఎంపీడీఓ ఫక్రుద్దీన్ సాహెబ్, ఏవో రమేష్ బాబు, ప్రధానోపాధ్యాయులు అంజాద్ అలీఖాన్, సోషల్ ఉపాధ్యాయులు రవి, ఎన్సీసీ ఉపాధ్యాయులు గోపాల్, హెడ్ కానిస్టేబుల్ రమణ, పాఠశాల చైర్పర్సన్ కృష్ణయ్యలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉందన్నారు. విద్యుత్తో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, ఇందులో విద్యార్థులు ఎన్సీసీలో రాణించాలని, ఇప్పటికే క్రీడల్లో అధిక సంఖ్యలో నిమ్మనపల్లి జడ్పీ హైస్కూల్ ఉన్నత తెలుగు పాఠశాలకు అధిక సంఖ్యలో ప్రశంసా పత్రాలు సాధించారన్నారు. ఈ పాఠశాలలో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లల్ని పాఠశాలలో చేర్పించిన ఎడల పాఠశాల యందు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్పర్సన్ కృష్ణయ్య, ప్రధాన ఉపాధ్యాయులు అంజాద్ అలీఖాన్, ఉపాధ్యాయులు రవీంద్ర, నూర్ మునిసా, తనుజ, గృహలక్ష్మి, శంకరప్ప, వెంకటరమణ, సతీష్ కుమార్, రెడ్డమ్మ, రమణమ్మ, హరిద్వార్, రాజేంద్ర కుమార్, రెడ్డి శేఖర్, మహబూబ్ బాషా, వెంకట గోపాల్, జయశ్రీ, రెడ్డి శేఖర్, శారద, శ్రీనివాసులు, రియాజ్ అహ్మద్, కల్పన, నాగార్జున, ఆనంద్ కుమార్, పద్మావతి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను గమనిస్తున్నా, ఈ స్కూల్లో బాగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు, బాగుంది. స్కూల్ వదిలిన తర్వాత పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమేమి చేస్తున్నారని తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయడం లేదు. మేము చాలాసార్లు చెప్పాము, పట్టించుకోవడం లేదు. ఇది తల్లిదండ్రులకు సూచన. ఇలాగ ఇంతకుముందు ఒక అమ్మాయి పర్ఫెక్ట్గా స్కూల్కి రావడము చేస్తుందని ఆడపిల్ల గురించి ఆ తండ్రి చెప్పడము చాలా బాగుంది. నా పర్సనల్ విషయం చెప్తాను. నేను, నా తమ్ముడు, నా భార్య ముగ్గురము 1991లో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరినాం. దానికి కారణము మేము చిన్నప్పటి నుంచి పెరిగిన పెంపకము, మా తల్లిదండ్రులు పెంచిన పెంపకం. నేను, నా తమ్ముడు ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంటు, నా భార్య ఎస్ఐగా చిత్తూరులో ఉంది. దీంతో ఆడపిల్లలు అన్నదానికి నాకు కొడుకు, కూతురు. నా కొడుకు బీటెక్ మెకానికల్ చేశాడు, పాప ఎంబీఏ చేసి జాబ్ చేస్తుంది. దీనికి 15 సంవత్సరాల క్రితము మేము ఒక విలేజ్కి వెళ్తాం. సావుకు వెళ్తే తల్లి తండ్రి ఉండరు. వాళ్ళకి చిన్నపిల్లలు, ఇద్దరు అమ్మాయిలే, చిన్నపిల్లలు. వారు ఎవరు పట్టించుకోలేదు. ఆ ఇద్దరు పిల్లలు కూడా తీసుకొచ్చి నేను పెంచుకున్నా. పెద్ద అమ్మాయి మెడిసిన్ చేసింది, ఇప్పుడు డాక్టర్ అయింది. చిన్న అమ్మాయి 3rd ఇయర్ ఆర్టిఫిషియల్ బీటెక్, అదే చదువుతుంది, ఇప్పుడు 3rd ఇయర్. ఇప్పుడు అంత ఆనందం నేను చూస్తున్నా. నా కొడుకు ఏదో రావడమో, డబ్బులు తీసుకొని పోవడం అంతే. ఈ ముగ్గురు అమ్మాయిలు చూపించే ప్రేమ, వాళ్ళ చదువు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా పర్సనల్ మీకు చెప్తున్నా. ఆడపిల్లలు కూడా అలాగే పెరగాలి. ఈ మగపిల్లలకు, ఈ పిల్లలకు మేము అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడుతూ ఉంటాము, సలహాలు ఇస్తూ ఉంటాము. తల్లిదండ్రులకు ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఈరోజు చెప్పాల్సి వస్తుంది. స్కూలు వదిలిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేయాలి. వచ్చి స్కూల్ దగ్గరకు ఒకరోజు వాళ్ళకి తిరగకుండా రావడము, తీసుకెళ్ళడము. ఇక్కడ కొంచెము చిల్లర అలవాట్లు ఉంటాయి, అవన్నీ మీ తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలా. థ్యాంక్ యూ. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ఒక్కరోజు పాఠశాల కన్నా గైర్ హాజరైతే ఎంత నష్టమో వాటిల్లుతుంది. ఈ విషయాలన్నీ మేము విద్యార్థులకు చెప్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు మాత్రము వాళ్ళ ప్రవర్తనలో మాత్రము మార్పు లేదు. ఎందుకు మార్పు లేదంటే మాకు అనిపిస్తా ఉండేది ఏంటంటే తల్లిదండ్రుల యొక్క అశ్రద్ధ. ఆ అశ్రద్ధల వల్లనే వాళ్ళలో మార్పు లేదు. ఎప్పుడైతే తల్లిదండ్రులు స్పందించి బిడ్డలను సక్రమంగా పాఠశాలకు పంపించి పాఠశాలకు తిరిగి వచ్చిన తర్వాత తిరిగి ఇంట్లో కూర్చొని పాఠశాలలో ఏమేమి చెప్పినారు, పాఠశాలలో ఏమేమి చెప్పినారు అవన్నీ రాసినావా, నేర్చుకున్నావా అని ప్రత్యేకంగా వాళ్ళ గురించి శ్రద్ధగా తీసుకుంటే ఆ విద్యార్థి ఎంతో గొప్ప స్థాయికి పోవడానికి అవకాశం ఉంటుంది. ఏదో పాఠశాలలో చేర్పించేసినాము, దాంతో మా పని అయిపోయింది, మా పని మాది, వాని పని వాంది అని అనుకుంటే ఆ బిడ్డ యొక్క పురోగతి ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన తల్లిదండ్రులైనా ఇక నుంచి వారి బిడ్డల్ని క్రమం తప్పకుండా ఒకరోజు కూడా పాఠశాలకు గైర్హాజరు కాకుండా క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేటట్టు చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా పాఠశాలకు పోయి వచ్చిన తర్వాత తిరిగి ఆ విద్యార్థి పాఠశాలలో ఏమేమి చెప్పడం జరిగింది,
ఏమేమి రాయమన్నారు, ఏమేమి నేర్చుకోనున్నా. నిమ్మనపల్లి మండలంలోని రాజవేటివారిపల్లి జడ్పీ హైస్కూల్ నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి వేదికను పంచుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్జే వెంకటేష్, మల్లికార్జున రెడ్డన్న, అన్వర్ బాషా, వేణుగోపాల్, శ్రీనివాసులు పాల్గొన్నారు. అలాగే నేలమల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రెడ్డి మోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల విద్యాభివృద్ధి, తల్లిదండ్రుల భాగస్వామ్య ప్రాధాన్యతలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు పాఠశాల తల్లిదండ్రుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసేలా విజయవంతంగా సాగింది. వాళ్ళకి ఉన్నత విద్యను అభ్యసించడమే కాదు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూడా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటా ఉంది. మీరందరూ గమనించండి, ఈ రోజు ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత ఇస్తా ఉందంటే గర్భిణీ స్త్రీకి డబ్బులు ఇచ్చేది మొదలు పెడుతుంది. పిల్లవాడు కడుపులో పడితే అమ్మకి అప్పటి నుండి వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఇస్తుంది, 3,000 రూపాయలు డబ్బులు ఇస్తుంది. కాన్పెయిన్ వెంటనే మరో 12,000 రూపాయలు ఇస్తుంది. పిల్లవాడు 1 సంవత్సరం వయసు వచ్చేసరికి అంగన్వాడీ స్కూల్ అని చెప్పి అంగన్వాడీ స్కూల్లో పెడతారు. అక్కడ పౌష్టికాహారం ఇస్తారు, గుడ్డు ఇస్తారు, పాలు ఇస్తారు, చిక్కీలు ఇస్తారు. ఈ విధంగా విద్యకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక విధాలుగా ఖర్చు పెడతా ఉంది. మరీ ముఖ్యంగా ఈ స్కూల్లో, ముఖ్యంగా రాజవేటివారిపల్లి స్కూల్లో ఒకప్పుడు ఒకే బిల్డింగ్ ఉండేది. వీరికి కూడా మన చరిత్ర తెలుసుకోవాలి. మన రామచంద్రారెడ్డి గారు ఈ స్థలం ఇచ్చారు, స్కూల్ కట్టుకోవడానికి విరాళం ఇచ్చి స్కూల్ కు ఆయన ప్రోత్సహించారు. ఒకే బిల్డింగ్ ఉంటే మేము సర్పంచ్ గా ఉన్నప్పుడు, నా భార్య సర్పంచ్ గా ఉన్నప్పుడు మరో 2 బిల్డింగ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 2 బిల్డింగ్లు ఇవి. మళ్ళీ మేమే జడ్పీ హై స్కూల్ ప్రపోజల్ చేసి మన ఊర్లో జడ్పీ హై స్కూల్ కూడా రావడానికి కారణమయ్యాం. విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. చదువుకునే పిల్లలకి ప్రతి సంవత్సరము ఉచితంగా మా వంతు సహాయం మేము చేస్తున్నాం. పుస్తకాలు ఇస్తున్నాం, పెన్సిల్ ఇస్తున్నాం, ఇంకా వేరే దాతల దగ్గర కూడా డొనేట్ చేపిస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ బాగుండాలని, బాగా చదువుకోవాలని, ఉన్నతంగా ముందుకు పోవాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉంటాం. గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తామని చెప్పింది. అమ్మఒడి వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కేవలం ఒక్కరికి మాత్రమే వేసింది. కానీ ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూడా ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ తల్లికి వందనం పేరుతో ఇస్తామని చెప్పాం. ఈ రోజు 4 పిల్లలు ఉంటే కూడా 60,000 రూపాయలు పడినటువంటి తల్లిదండ్రులు ఈ రోజు మేము నిన్న చూసాం. ఈ విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రోత్సహించే విధంగా డబ్బులు వేస్తున్నాం. ఎక్కడ సాంకేతిక కారణాలతో 2 3 రాకపోతే వాటిని కూడా మా నోటీస్ తీసుకొచ్చి మేము వాటిని సెపరేట్ చేసి వాళ్ళకి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చినాక పేరెంట్స్ డే ఏర్పాటు చేశారు. పేరెంట్స్ డే అంటే తల్లిదండ్రులతో కలిసి, ఐవాన్లతో కలిసి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు పిల్లలతో కలిసి ఒక పూట భోజనం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలేమి, ఏ విధంగా మన పిల్లలకు భోజనం పెడుతున్నారు, ఏ విధంగా చదువు చెప్తున్నారు అని చెప్పి మనందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. పిల్లలను పంపించడం కాదు, ఆ పిల్లవాడు ఎంత మాత్రం చదువుతున్నాడు, ఎంత మాత్రం ముందుకు పోతున్నాడు అని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి లోకేష్ గారు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉండగా అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నాం. ఈ పేరెంట్స్ మీటింగ్ లో మీతో కలిసి మనం అందరము సమానంగా భోంచేస్తాం, పిల్లల్ని ఆదరంగా చేస్తాం. ఒకప్పుడైతే పిల్లలు స్కూల్ రాకపోతే మేము చదువుకునే రోజుల్లో బాగా కొట్టేవాళ్ళు. ఈ రోజు కొట్టే సార్ మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. మా చదువుకునే టైంలో ఖచ్చితంగా అయ్యవాడు కొట్టేవాడు, బెత్తం పెట్టుకుండేవాడు. ఇంకా మాజిరెడ్డి గారు కొన్న స్కూల్ అయితే ఒక తుండు కూడా పెట్టిండేవాడు. ఎవరన్నా స్కూల్కి రాకపోతే తుండు వేసేది, శిక్ష అనమాట. తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు దాన్ని. కానీ ఇప్పుడు అటువంటి ఒప్పుకోరు తల్లిదండ్రులు. సార్లు కూడా చాలా గౌరవంగా చెప్తున్నారు, రాకపోతే ఇంటికి పిలుచుకొస్తున్నారు. మనందరూ కూడా అటువంటి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. వారికి నిజంగా కూడా ధన్యవాదాలు. ఈ స్కూల్ ముఖ్యంగా మన హెడ్ మాస్టర్ గారు ఈ విధంగా డెవలప్మెంట్ చేయడం మన హెడ్ మాస్టర్ ఒక్కరికే సాధ్యమైంది. ఎంతో మందిని చూశాను నేను. కానీ స్కూల్లో పిల్లల పట్ల, వాళ్ళు రాకపోతే వాళ్ళ అటెండెన్స్ పట్ల,
స్కూల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్ల మన హెడ్ మాస్టర్ తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ గతంలో ఎవరు తీసుకోలేదని మాత్రం వాస్తవం సార్. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు చాలా బాగా చేస్తున్నారు, బాగా పనిచేశారు. ఎక్కడున్నా కూడా మేము గుర్తుపెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనమంతా కూడా తల్లిదండ్రులు ఇంటరాక్ట్ అయ్యి బాగా మీ సమస్యలు ఏమైనా ఉంటే చర్చించి మన పిల్లలు ఏ విధంగా ముందుకు పోవాలని కూడా చర్చించి, స్కూల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా మనతో మాట్లాడి చెప్తే మేము మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి నోటీస్ తీసుకుపోయి అక్కడి నుండి ఈ స్కూల్కి ఏం కావాలన్నా కూడా చేపించడానికి ఎల్లవేళ మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినందుకు స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, పేరెంట్స్ కి అందరికీ కూడా పేరు. అగరాల భారత్ పెట్రోల్ బంక్ సమీపంలోని సర్వీస్ రోడ్డుపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న స్కూటర్ రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చంద్రగిరి పట్టణానికి చెందిన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. రవి స్థానిక భారత్ పెట్రోల్ బంక్ లో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ బాషా చంద్రగిరి జోగల కాలనీకి చెందినవాడు. అతను చంద్రగిరి పట్టణంలోని ఓ వాటర్ సర్వీస్ సెంటర్ లో పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అనంతరం అతన్ని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.